కర్నూలు జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ పగలు భగ్గుమన్నాయి. వైసీపీ నేత మాజీ ఎంపీటీసీ అయిన రమేష్ నాయుడిని దారుణంగా చంపేశారు ప్రత్యర్థులు. మాజీ ఎమ్మెల్యే రామ్ భూపాల్ రెడ్డికి అనుచరుడిగా ఉన్న రమేష్ నాయుడిని దారి కాచి బీరు సీసాలు బండరాళ్లతో కొట్టి చంపారు. కర్నూలు నుంచి స్వగ్రామం మీది వేములకు బైక్ పై వస్తూ ఉండగా అడ్డగించి హత్య చేశారు. రమేష్ నాయుడు హత్యతో ఓర్వకల్ మండలం మీది వేముల గ్రామంలో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. ప్రతీకార దాడులు జరగకుండా గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ప్రస్తుతం రమేష్ నాయుడు మృతదేహం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ఉంది. పోస్ట్ మార్టం తరువాత గ్రామానికి తరలించబోతున్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి సిద్ధంగా ఉన్నారు. కర్నూలు జిల్లాలో వర్గ కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. వైసీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. అర్ధరాత్రి బైక్పై తన ఇంటికి వెళ్తుండగా కాపుగాసిన ప్రత్యర్థులు అతి దారుణంగా హత్య చేశారు. పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్ మండలం మీదివేముల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు రమేష్ నాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇతను మాజీ ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డికి, గ్రామానికి చెందిన వైసీపీ నేత ప్రభాకర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. సాక్షాత్తు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కూడా హత్యాస్థలానికి వెళ్ళారు. హత్యకు గల కారణాలను, హంతకులు ఎవరు అనే దానిపై వివరాలు తెలుసుకున్నారు. హంతకులు పారిపోవడంతో వారిని పట్టుకునేందుకు స్థానిక పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. కొద్దిసేపటికే హత్యకు గురైన రమేష్ నాయుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని పోస్టుమార్టం గది వద్ద ఉన్నాము. ఇక్కడికి సంబంధించి ఇంకా ఎవరు కూడా బంధువులు కానీ, తర్వాత ఇతరత్ర అనుచరులు కానీ ఎవరు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి లేదు. 10:30 తర్వాత 11 గంటల ప్రాంతంలో పోస్టుమార్టం జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా వైసీపీ నేతలు చెప్తున్న విషయాలు ఏంటంటే, వైసీపీ కార్యకర్తలపై పదే హత్యలు జరుగుతున్నాయి, పోలీసులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని చెప్పి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ హత్యకు కారణాలు పూర్తిగా స్పష్టంగా బయటికి రావడం లేదు. ఏమైనా పొలిటికలా లేకుంటే ఇతరత్ర ఏమైనా కారణాలు ఉన్నాయనే దానిపై పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్నారు. హంతకులను పట్టుకునేందుకు పోలీసులు నిమగ్నమై ఉన్నారు. గ్రామంలో మీదివేముల గ్రామంలో కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రతిదాడులు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఏకంగా జిల్లా ఎస్పీ గ్రామానికి వెళ్లడంతో మరోసారి ఇలాంటి చిన్న సంఘటన కూడా జరగకుండా పోలీసులు అలర్ట్ అయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.